కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు పరిగి పర్యటన రద్దయిందట. కేటీఆర్ సార్ పరిగిపోయి అంబేద్కర్ విగ్రహం కొలాయించి అక్కడి పబ్లిక్తోని షై సర్కారు ఏలుబడి గురించి మాట్లాడతాడని కార్యకర్తలు కలవరిల్లుతుంటే రద్దయిందని ఎవరన్నారే బాలన్న, ఎందుకోసం ఏం కథ అంటారా అన్ని అరుచుకుందాం. పరి షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సార్కు అవమానం జరిగిందని కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు. మొన్నటి నల్లగొండ సభకు కూడా పర్మిషన్ ఇయ్యలేదు, దానికంటే ఇయ్యలేదు. ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టేందుకు ఓపెనింగ్ పేరంటం పెట్టుకున్నాము, అనుమతి ఇయ్యండి అని అడిగేందుకు పోతే పరిగి పోలీసులు వినతి పత్రం తీసుకుర్రట. పర్మిషన్ ఇచ్చుడు కుదరది అనుకొచ్చిరట. అట్టెందుకు పర్మిషన్ ఇస్తలేరు అంటే పోలీసుల వెనకపోట ఉండి మొత్తం కాంగ్రెస్ లీడర్లే ఈ కథ నడిపిస్తుర్రు. కావాలనే పోలీసులను అనుమతి ఇస్తలేరని అట్లా కూడా కారు పార్టీ వాళ్ళు కడుపుల మంట బయట పెడుతుర్రు. అయ్యా కేటీఆర్ సారు, 10 ఏళ్ళు మీరు కూడా పాలన చేసిర్రు, ప్రతిపక్ష పార్టీలను మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చూసిర్రో ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు కదా సారు. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అవుతుందా ఎట్లా? అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కదా ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నట్టు నటించినట్టు కాకుండా నిజంగానే పనిచేసి ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్మేటోళ్ళు, మీ బీఆర్ఎస్నే అధికారంలోకి తెచ్చేటోళ్ళు. ఇట్లా మీకు అంబేద్కర్ సార్ విగ్రహం ఓపెనింగ్ కోసం అనుమతి అడిగే గతి పట్టకపోవు. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.